హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మియామీజీ అనే ఒక ఫెర్రీ పాయింట్కి వచ్చాము. ఈ ఫెర్రీ పాయింట్ ఇక్కడ ఏంటంటే విశేషం, ఇక్కడ నుంచి ఐలాండ్ ఉన్నాయి. మీకు మొన్న చెప్పే కదా, జపాన్ అనేది ఒక 14,176 ఐలాండ్స్ సముదాయం కలిపితే ఒక జపాన్ కంట్రీ అని. అటువంటి దాంట్లో ఇప్పుడు ఇంకొక చిన్న ఐలాండ్కి వెళ్తున్నాం మన ఫెర్రీ పాయింట్లో. ఈ ఫెర్రీ టికెట్ తీసుకోవడం కోసం ఇక్కడ ఉన్నాము. తీసుకున్న తర్వాత అక్కడికి లోపలికి వెళ్తాం అనమాట. ఇప్పుడు ఈ 14,176 ఐలాండ్స్లో ప్రతిరోజు ఎక్కడో చోట చిన్నదో పెద్దదో ఏదో భూకంపం వస్తూనే ఉంటుంది ఇక్కడ. అది వీళ్ళకి సర్వసాధారణం అయిపోయింది. రెండోది ఏంటంటే ఇక్కడ హీరోషిమా అంటే మన సెకండ్ వరల్డ్ వార్లో అణుబాంబు వేశారు అమెరికా వాళ్ళు దీని మీద. అది బాగా ఎఫెక్ట్ అయిపోయింది మొత్తం అంతా. అయినా సరే వాళ్ళు పడి లేచి మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వితిన్ ది ఇయర్స్లోనే డెవలప్ చేశారు. చాలా డెవలప్ అయింది. టోక్యోతో మనం కంపేర్ చేస్తే ఇక్కడ మెట్రోలు, ఎస్కలేటర్లు బాగా సోఫిస్టికేటెడ్గా ఉన్నాయి. అదే టోక్యోలో అయితే అన్ని మెట్లకి దిగాల్సిందే ఉంది. అందువల్ల ఇది మనం ఒకసారి ఫెర్రీకి వెళ్ళిన తర్వాత ఒకసారి ఫెర్రీ పాయింట్ లోపలికి వెళ్ళినా కూడా ఫెర్రీ పాయింట్ చూద్దాం ఒకసారి మనం. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మనం ఒక మియామీజీ అనే ఒక ఐలాండ్కి వెళ్తున్నామని చెప్పారు కదా. ఇదిగో ఈ ఫెర్రీలో వెళ్ళాలి మనం. ఈ ఫెర్రీలో లోపలికి వెళ్ళిన తర్వాత ఐలాండ్ ఆల్రెడీ ఇంకో ఫెర్రీ వెళ్ళిపోతుంది ఐలాండ్కి. ఒక ఐలాండ్ నుంచి ఒక ఫెర్రీ వచ్చిందనమాట. దీంట్లోంచి దిగి వాళ్ళు దిగిన తర్వాత మళ్ళీ మనం ఎక్కేసి ఐలాండ్కి వెళ్తాం. అక్కడ ఒక సాక్రెడ్ ప్లేసు, టెంపుల్ ఏ ఉన్నాయంట అక్కడ. అది కూడా అక్కడ కూడా పబ్లిక్ ఉన్నారు. ఒకసారి వెళ్ళి అది కూడా చూసి అక్కడ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఐలాండ్ ఎలా ఉంటుంది అని ఇక్కడ డిస్ప్లేలో పెట్టాడు చూడండి. డిస్ప్లేలో ఇలా ఉంది ఐలాండ్. చుట్టూ సముద్రం, బ్లూ ఉన్నదంతా సముద్రం. ఇవ్వండి ఎంత సముద్రం, అది కొండ. ఆ కొండపైకి ఇప్పుడు కేబుల్ కార్లో వెళ్తాం పైకి. ఇవ్వండి ఇదంతా సముద్రమే, అటు పక్క అంతా సముద్రమే. మొత్తం ఇలా ఇచ్చాడనమాట. మొత్తం ఇక్కడ టెంపుల్ ఉంది. వాళ్ళు ఇప్పటికి కూడా మనుషులతో లాగే రిక్షాలు ఇప్పటికి కూడా వర్క్ చేస్తున్నాయి. మన టోక్యోలో కూడా చూసాము. ఇక్కడ మియాజీమీలో కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ మియాజీమీ స్ట్రీట్ ఇలా ఉంది మొత్తం. తర్వాత ఇదంతా చూడండి సముద్రం. అక్కడ చూడండి దూరంగా కనపడుతుంది ఆర్చి. జపాన్ అనగానే ఐకానిక్గా కనపడేది. దగ్గరికి వెళ్ళి మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి సముద్రం, ఇదంతా పసిఫిక్ మహాసముద్రం. అటువైపు వచ్చేటప్పటికి మనం వచ్చిన హీరోషిమా. కేబుల్ కార్కి వెళ్ళే దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాం పైకి కొండ మీదకి. చూడండి ఇక్కడ ఫిష్లు ఉన్నాయి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మియాజీమా వచ్చాం కదా. హీరోషిమా నుంచి ఐలాండ్కి వచ్చాము ఫెర్రీలో. అక్కడి నుంచి చూడండి ఒక కొండ మీదకి వచ్చాము. ఒక కేబుల్ కార్లో వచ్చాము. కేబుల్ కార్లో వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకో 2 లెవెల్కి కేబుల్ కార్ ఇంకోటి ఉంది. అది చూడండి సముద్రం, పసిఫిక్ మహాసముద్రం. అన్ని ఐలాండ్స్ చూడండి. అక్కడ ఒక చిన్న ఐలాండ్ ఉంది. అలాగా చిన్న ఐలాండ్స్ అన్నీ చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ జపాన్లో 14,000 చెట్లు ఉన్నాయి. లాంగ్లో ఒక ఐలాండ్ ఉంది. అక్కడ ఒక ఐలాండ్ ఉంది చూడండి. మీకు కనిపిస్తుందో లేదో కానీ చూడండి, చిన్న ఐలాండ్ల సముదాయమే మొత్తం జపాన్ కంట్రీ. ఇది ఇంత పసిఫిక్ ఓషన్లో ఉంటుంది. ఇది కేబుల్ కార్ అన్నమాట. పైన ఉన్నాము. ఇది స్టాండింగ్ కార్, ఇది సిట్టింగ్ లేదు. ఇలాగా ఉన్నమాట అంత స్టాండింగ్. పీక్ ఆఫ్ ది హీరోషిమా అంటే ఇది హీరోషిమాలో అత్తైన ప్రదేశం అనమాట. ఇది చిన్న గుట్లు కనపడే ఎన్నో ఒకటి ఒక ఐలాండ్. ఇక్కడే చాలా ఐలాండ్ కనపడుతున్నాయి. చూడండి, ఇప్పుడు ఇటు ఇంకొక పక్క వ్యూకి వచ్చాం మనం. ఈ మియాజీలోనే ఇంకొక ఐలాండ్లోనే ఇంకొక పక్కకు వచ్చాం చూడండి. నేను చెప్పాను కదా చిన్న ఐలాండ్స్ అని చెప్పాను చూడండి. అది చిన్నది. అక్కడ ఉంటారు, జనం ఉంటారు, ఇళ్ళు ఉంటాయి. అలాగే ఇక్కడ కింద చూడండి మనకి చిన్న ఒక 20 ఇళ్ళు ఉన్నాయేమో. ఇట్లా ఉంటారు అనమాట. ప్రతి ఐలాండ్లో కూడా ఉంటారు. అంతా నది సముద్రంలోనే వెళ్ళాలి దారి అంతా. చూడండి మొత్తం అంతా అన్ని ఐలాండ్స్. ఎక్కడ చూసిన ఐలాండ్స్ మనకి. అది హీరోషిమా.
అది ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హిరోషిమా నుంచి మియాజిమి ఐలాండ్కి వచ్చాము. ఐలాండ్లో కేబుల్ కార్ 2 స్టేజ్ల్లోంచి వచ్చి హైయెస్ట్ పీక్ వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, ఈ మన పసిఫిక్ మహాసముద్రం ఎలా కనపడుతుందో చూడండి, జూమ్ అది చూడండి. చిన్న చిన్న ఐలాండ్స్ చెప్పే కదా ఇందాక 14,000 చిల్లర ఐలాండ్స్ అయితేనే ఒక జపాన్ అని. ఇక్కడే దాదాపు ఒక 50-100 ఐలాండ్స్ కనపడుతున్నాయి, చిన్న పెద్ద అన్నీ కలిపేసి చాలా ఉన్నాయి. జూమ్ అటు పక్క వస్తే అది మనం వచ్చిన హిరోషిమా, అది హిరోషిమా సిటీ. అది ఇటు వచ్చేటప్పటికి మన వెనకమాల ఉందంతా మొత్తం కొండలు, దాని కింద అంతా కూడా ఇప్పుడు మియాజిము చిన్న సిటీ, చిన్న ప్లేస్ ఇది. అంటే ఇది తర్వాత మళ్ళీ వెళ్ళాం, మళ్ళీ